వారితో ఎన్నో కార్యక్రమాలు ఈ మాధ్యమం వేదికగా చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. డిబేట్స్ కానీ ఆయన యొక్క లైఫ్ టెస్ట్ మనీ, మరి లాస్ట్లో చాలామంది హృదయాలను కదిలించిన లైఫ్ టెస్ట్ మనీ రికార్డ్ చేయడం కానీ, లేకపోతే అసలైన ప్రశ్న అసలైన జవాబు అనే కార్యక్రమాల్లో కొన్ని అంశాలతోటి ప్రత్యేకమైన లైవ్ చేయడం కానీ, ఇలాగా ఎన్నో వారితో నాకు మధురమైనటువంటి జ్ఞాపకాలు, అనుభవాలు దేవుడు నాకు ఇచ్చారు. ఈరోజు అంటే చాలా చిన్న ప్రాయంలోనే, దాదాపు 45 సంవత్సరాల్లోనే మరి వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం, అంత యవనస్తుడిగా ఉంటూ వెళ్ళిపోవడం ఒక పక్కన బాధ వేస్తున్నా కానీ, ఈ విధమైనటువంటి మరణం దేవుడు అనుమతించినందుకు మరి క్రైస్తవుల మధ్య అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల్లో వచ్చినటువంటి యొక్క ఆధ్యాత్మిక చైతన్యాన్ని బట్టి, రగిలిన ఈ యొక్క విప్లవాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. బహుశా దీనికోసమే దేవుడు అనుమతించాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మరణం నిరర్ధకం అయిపోలేదు, ఆ మరణం ఓటమి కానే కాదు. ఇది ఖచ్చితంగా క్రైస్తవుల పక్షంగా దేవుడిచ్చిన గొప్ప విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా క్రైస్తవులైన వారు ఎలాగా నడుం బిగించి ముందుకు కొనసాగాలో కూడా ఒక మంచి స్ఫూర్తినివ్వడానికి, ఒక మంచి పాఠంగా కూడా మనకి బోధపడుతుంది. వారి యొక్క జీవితంలో అందరికీ వారొక ఉపదేశకునిగా, లేకపోతే ఈ యొక్క అపాలజెటిక్స్ టీచ్ చేసే వ్యక్తిగా, డిబేట్స్ చేసే వ్యక్తిగానే తెలుసు. నేను ఒక మాట ఈ యొక్క వేదిక గుండా చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏంటంటే, ఒక బుక్ నాలెడ్జ్ని కలిగి ఉండడం, బైబిల్ నాలెడ్జ్ని కలిగి ఉండడం, ఇతర మత విశ్వాసాలని, ఇతర మత గ్రంథాలపై పట్టును కలిగి ఉండడం చాలామందికి ఉంటుంది. చాలామంది జ్ఞానవంతులుగా ఉంటారు. కానీ విజ్ఞానం చాలామందికి ఉండొచ్చు, కానీ విశ్వాసం అసలు సిసలైన నిఖార్సైన క్రైస్తవునికి మాత్రమే ఉంటుంది. అది ప్రవీణ్ పగడాల గారిలో ఉంది. ఎంత అచంచలమైన విశ్వాసం అంటే, మరి మరణం ఎదురుగా వచ్చినా కూడా చిరునవ్వుతోటి దాన్ని ఆహ్వానించగలిగిన సత్తా ఆ విశ్వాసంతో ఆయన నేర్చుకున్నారు. కేవలము వాక్యాన్ని ఉపదేశించడమే కాదు, కానీ వారి యొక్క జీవితంలో, క్రియల్లో దాన్ని కనపరిచారు. అంటే ఎంతోమందికి జీవనోపాధికి వారు బాట వేశారు. మరి చిన్నారులను, అన్నార్థులను, అభాగ్యులను, విధవరాండ్రను, అలాగే ఎటువంటి పోషణ లేకుండా జీవనోపాధి లేని వారికి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో వారు చేయూతను అందించారు. అనేక మందికి వైద్య సదుపాయం ఇచ్చారు, విద్యా సదుపాయాన్ని ఇచ్చారు. ఎంతోమంది వృద్ధులను వారు వెళ్ళి పలకరిస్తూ ఉంటారు. తర్వాత క్రిస్టియన్ ఆర్గనైజేషన్, నాన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్, వీటికి అన్నిటికీ భిన్నంగా వారు పనిచేస్తూ ఉన్నారు. అంటే కుల, మత, జాతి, వర్ణ, వర్గ, ప్రాంత, లింగ భేదం లేకుండా ఒక క్రైస్తవుడు ఒక మనిషిని మనిషిగా చూస్తూ తన యొక్క మానవత్వాన్ని ప్రదర్శించగలడు అనేది వారి యొక్క వ్యక్తిత్వంలో మనకు నేర్పించారు. దాదాపు ఈ 45 సంవత్సరాల్లో వారి యొక్క జీవితంలో ఏ స్టెప్స్ ఉన్నాయో అవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగత విషయాల్లో రక్షణ టీవీలో మీకు సువార్తికుడి స్వాగతం అనే పేరు మీద మేము